భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25% సుంకం విధిస్తామని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరొక కీలక ప్రకటన అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇదే విషయంలో ఇంకా డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయని, డెఫినెట్గా ఫైనలైజ్ చేసే తీరతామని ఆయన మొండిగా పట్టుబట్టి ఉన్నారని చెప్పి కూడా తెలుస్తోంది. అయితే వైట్ హౌస్లో జరిగినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ కమెంట్స్ అన్నీ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అమెరికా వస్తువులపై అత్యధికమైనటువంటి ట్యాక్స్లు, తర్వాత సెస్లు విధించే దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆయన మరొక్కసారి పేర్కొన్నారు. అయితే ఇది చాలా అందరి అటెన్షన్ కూడా గ్రాప్ చేస్తుంది. అసలు భారత్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ముఖ్యంగా ట్యాక్స్ విషయాల్లో, ఈ సుంకాల విషయంలో భారత్ని మరొక్కసారి టార్గెట్ చేయబోతున్నారా? ఎందుకు ట్రంప్ ఈ రకంగా ఒక కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు అనే టాక్స్ కూడా ఇప్పుడైతే వినిపిస్తున్నాయి. 25% సుంకాల విధింపు తర్వాత భారత్తో చర్చలు కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు, అంటే ఒక విలేకరు అడిగాడు ఆ ప్రశ్న. సో 25% విధింపు తర్వాత కూడా ఇంకా భారత్తో డిస్కషన్స్ మీకంటూ ఉంటాయా అని అడిగితే ట్రంప్ ఈ రకంగా సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మేము ప్రస్తుతం భారత్తో చర్చలు జరుపుతున్నాం, ఏం జరుగుతుందో చూడాలి. కానీ అమెరికా ఉత్పత్తులపై అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ కూడా ఒకటి కదా. వారు 100 నుంచి 150% వరకు కూడా సుంకాలను విధిస్తూ వస్తున్నారు కదా. కొన్నిసార్లు 175% కూడా లేదు, 175 మోర్ దెన్ దట్ కూడా టారిఫ్ విధిస్తున్నారు కదా. అట్ ద సేమ్ టైం బ్రిక్స్ కూటమిలో కూడా భారత్ భాగంగా ఉంది. ఎందుకంటే బ్రిక్స్ అంటే మనందరికీ కూడా తెలుసు, ట్రంప్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా పడదు అని చెప్పి. బ్రిక్స్లో ఉన్నటువంటి మన ఇండియా, తర్వాత చైనా, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియా, చైనా, రీసెంట్గా బ్రాజిల్ కూడా చేరింది. సో ఇండియా, చైనా, బ్రాజిల్, రష్యా, ఈ కంట్రీస్ అన్నిటితో కూడా మనం చేతులు కలపడం, ముఖ్యంగా బ్రిక్స్లో భాగస్వామ్యం కావటం కూడా ఒక రకంగా ట్రంప్ యొక్క ఆధిపత్యాన్ని ఎక్కడ కుదించేస్తారో అని చెప్పి ఆయన భయపడుతున్నాడు. అమెరికా కరెన్సీ, డాలర్ విలువ ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పి భయపడుతున్నట్టుగా ఉన్నాడు. సో అందుకనే ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా అంటే నిజమే అనే సమాధానం కూడా కొన్ని వర్గాల నుంచి అయితే వినిపిస్తుంది. మనకు కూడా చాలా క్లియర్గానే అక్కడ కనిపిస్తుంది. ఇది అమెరికా వ్యతిరేక కూటమి కాబట్టి ఇందులో భారత్ భాగం అంటే కాస్తంత మనకి ఆశ్చర్యకరంగానే ఉంటుంది. ఇది డాలర్పై దాడిగానే భావించాలి. డాలర్ను బలహీనపరిచే ఎలాంటి ప్రయత్నాలు కూడా మేము సహించము అని చెప్పి ఆయన అయితే ఒక రకంగా చెప్పుకొస్తున్న సందర్భం అయితే ఉంది. సుంకాల విధింపు వెనుక బ్రిక్స్ ప్రభావం కొంత ఉంది. అలాగే వాళ్ళ యొక్క కమర్షియల్ డెఫిషియన్సీ, అంటే వాణిజ్య లోటు అనేది ప్రభావం కొంత కూడా ఉంది. వాస్తవానికి ప్రధాని మోదీ నా మిత్రుడే, కానీ వాళ్ళు మనతో పెద్దగా ట్రేడ్ చేయట్లేదు. అంటే ట్రేడ్ డెఫిసిట్స్ బాగా పెరిగిపోతున్నాయి అమెరికాలో. దీన్ని బట్టి ఆయన మాటల్లో చెప్తూ ఉంటే ఒక రకమైన సెల్ఫ్ డిఫెన్స్ సిస్టంలో ఆయన పడ్డాడు. ట్రేడ్ డెఫిసిట్ బాగా పెరిగిపోతుంది అమెరికాలో. వాళ్ళు మనకు బోలెడని వస్తువులు విక్రయిస్తారు, కానీ మనం వారికి పెద్దగా ఏవి విక్రయించలేకపోతున్నాము అని చెప్పి ఒక రకమైన అక్కస్తూనే ఉన్నాడు. అంటే వాళ్ళు ఇండియా మంచి డెవలప్ అయిపోతుంది, ఇండియా బాగా మనకి చాలా ఎక్స్పోర్ట్స్ చేస్తుంది, బట్ మనం మాత్రం వాళ్ళకి ఏది కూడా చేయలేకపోతున్నాం బదులుగా. ఎందుకంటే వాళ్ళ సుంకాలు, అంటే మన భారత్ సుంకాలు అధికంగా ఉన్నాయి. అయితే సుంకాల తగ్గింపునకు భారత్ సుముఖంగానే ఉంది అని కూడా ఒక రకంగా చెప్పుకొస్తున్నారు ట్రంప్. బట్ అయినప్పటికీ ఒకంత అక్కసుతో ఉన్నట్లుగా కూడా అంతర్జాతీయ వాణిజ్య వర్గాల నుంచి ఇదంతా వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి అన్నట్టుగా ట్రంప్ అన్నారు. అంటే ఓవరాల్గా ఇప్పుడు ట్రంప్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే ఒక రకంగా రాజీ పడి ధోరణితో ఇండియాతో ఉన్నారు. అలాగే మరొక వైపు ఇండియా అలా చేస్తే మేము ప్రతిగా మరి కూడా చేయాలి కదా, అంటే ఈ సెజ్వార్ అనేది, అంటే ప్రతిదాడి, అంటే సుంకాల విషయంలో కౌంటర్ అటాక్ కూడా చేయాలి కదా అన్నట్టుగా ఒక రకంగా ధోరణి కనపడుతుంది. మరి ఏం జరగబోతుందో చూడాలి. ఇవి పాక్లో వ్యూహాత్మకమైనటువంటి ఆయిల్, ఎందుకంటే ఈ మధ్య చమురు నిల్వ ఒక టాపిక్ వచ్చింది. ఈ చమురు నిల్వల ఏర్పాటుపై అవగాహనకు వచ్చినట్టు కూడా ట్రంప్ ఇప్పుడు పేర్కొన్నారు. ఇందులో ఇంధన కంపెనీ ఎంపికపై బాగా కసరత్తుకు చేస్తున్నట్లుగా కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. చమురు నిక్షేపాలు ఏవైతే నిల్వలు, ఈ ఆయిల్ స్టోరేజెస్ ఏవైతే వన్స్ రెడీ అయిన తర్వాత పాక్ అనేదే భారత్కి ఆయిల్ అమ్మే పరిస్థితికి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్పి వ్యాఖ్యానించారు. ఇవే కాస్తంత దుమారం కూడా రేపై కొంచెం మనకు కూడా ఒకంత డిస్టర్బ్డ్గా కూడా అనిపించింది మన భారత్కి కూడా. సో దీని మీద కూడా కొంత దుమారం కూడా చెలరేగింది అనుకోండి, సోషల్ మీడియాలో అనుకోండి, నెటిజన్స్ అనుకోండి, అలాగే రాజకీయ పరంగా, అంతర్జాతీయ రాజకీయాల పరంగా కూడా ట్రంప్ ఏదైతే ఈ చమురు గురించి రీసెంట్గా వ్యాఖ్యానించాడో ఈ కామెంట్స్ అనేవి డెఫినెట్గా మనకైతే రుచించట్లేదు. ఇవి ఇతర దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలపై ముమ్మరంగా డిస్కషన్ జరుగుతున్నాయని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్లో ట్రంప్ తెలుపుతూ ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఆగస్టు 1 నుంచి కూడా భారత్ నుంచి వచ్చే దిగుమతులు ఏవైతే ఉన్నాయో వాటిపై 25% సెస్తో పాటు అదనపు పెనాల్టీలు, అంటే అడిషనల్ పెనాల్టీస్ కూడా విధిస్తామని సోషల్ మీడియాలో ఆయన ఇంతకుముందే ప్రకటించారో ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. సో భారత్తో ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో, వాణిజ్య లోటు ఏదైతే ఉందో, రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా
ప్రస్తుతం ఆయన చెప్పుకొచ్చారు. సో బేసిక్గా ఇదంతా చూస్తుంటే మనకి ఏం తెలుస్తుంది, ముఖ్యంగా బ్రిక్స్ అనేది ఒక రకంగా ప్లే చేస్తుంది. బ్రిక్స్ మీద ఒకంత మంటగా ఉన్నారు ట్రంప్ అని అయితే చాలా స్పష్టంగా తేటతెల్లమవుతుంది. ఎందుకంటే రష్యా పేరు అంటే ఆయనకి గిట్టదు. అట్ ద సేమ్ టైం ఇండియా, మనం బ్రిక్స్లో రష్యాతో పాటు మనం కూడా భాగంగా ఉన్నాం. రష్యాతో పాటు, బ్రాజిల్తో పాటు, చైనాతో పాటు. సో ఈ కంట్రీస్ అన్నీ మనమంతా కూడా బ్రిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిటీగా ఉన్నాం కాబట్టి, చైనాతో పాటు, బ్రాజిల్తో పాటు, రష్యాతో పాటు, సో బ్రిక్స్లో యూనిటీగా ఉన్నాం కాబట్టి ఒకంత కన్నెర్రతోనే ఆయన ఒకంత కడుపు మంటతోనే ఉన్నట్లుగా అయితే చాలా సుస్పష్టంగా ఆయన చేసినటువంటి ఇటీవలి కామెంట్స్లో అర్థమవుతున్నట్లుగా తెలుస్తోంది.